ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న ఆత్మస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, సర్వంతర్యామివి, సర్వవ్యాపివి, ఆత్మస్వరూపివి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో మీ వంటి వాడు ఒక్కడునూ లేడు. స్తుతి గీతములకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా కొంత సమయాన్ని మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకిచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరదవలి పొరలు నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు గురులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవుని ప్రార్థన చేస్తుంది. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. 7 అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను అని ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రము నుండి పొగ పోటాను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను. నిప్పు కనుమలు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యను. ఇదే కీర్తన 2వ సమూయేలు 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇదే కీర్తన 2వ సమూయేలు 22లో కనిపిస్తుంది. ఇది యుద్ధ రంగములో విజయం సాధించిన వీరుడి పాట. ఏంటిది? ఇది యుద్ధ రంగంలో విజయం సాధించిన వీరుడి పాట. అతడు యుద్ధాలు చేసినది యెహోవా దాసుడుగానే. దావీదు యుద్ధములు చేసినది యెహోవా దాసుడుగానే. కనుక ఈ విజయాల వల్ల కలిగే మహిమ అంతా యెహోవాకే అర్పిస్తున్నాడు. తాను పొందిన విజయములన్నిట్లో కూడా దాని ద్వారా వచ్చే మహిమ దేవునికి అర్పిస్తున్నాడు. మనమైతే నేను ప్రార్థన చేస్తే ఇంత గొప్ప కార్యం జరిగింది అనుకుంటా మానవుని ఏం చేస్తుంటా, వారు చేసే వాటిని అర్జిస్తుంటారు. దావీదైతే అలాగ అనడం లేదు. ఏమంటాడు?
ఈ విజయాలన్నీ వల్ల కలిగే మహిమ అంతా యెహోవాకి అర్పిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసుల యుద్ధాలు ఏంటి? ఈ దినాల్లో విశ్వాసుల యొక్క యుద్ధాలు ఏంటి? ఆధ్యాత్మికమైనవి. మన అంతరంగంలోని పాపముతోను భ్రష్ట స్వభావంతోను బయట ఉన్న సైతానుతోను వాడి అనుచరుల సమూహంతోనూ మనం పోరాడాలి. ఏం చేయాలో మరొకసారి చెప్తాను. ఇప్పుడు విశ్వాస యుద్ధాలు ఆధ్యాత్మికమైనవి. మన అంతరంగంలోని పాపముతోను భ్రష్ట స్వభావముతోను బయట ఉన్న సైతానుతోను వాడి అనుచరులతోనూ మనం పోరాడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఒక్కసారి ఏమంటాడు పౌలు? నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలికి కొట్టుకొని నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎంత చక్కగా చూడండి. ఏమంటాడు? నేను గురి చూడని వాడి వలె పరిగెత్తుకొని వాడను కాను. గురి చూడని వాడి వలె పరిగెత్తు వాడను కాను. నేను బాల్యంలో చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏంటిదంటే అది ఏమంటారో ఏమో మరి, అది పిట్టలను కొట్టేది ఇట్లా ఏమంటారు, అది మీకు అర్థమైంది కదా. నేను స్టూడెంట్గా ఉన్నాను, మిడిల్ స్కూల్లో చదువుతూ ఉంటే నా దగ్గర ఒక అది ఉంది, ఇది కొట్టే ఒక కొమ్మ మీద పిట్ట ఉంది, చిన్న పిట్ట. నేను ఆ పిట్టను కొట్టగలుగుతానా అని నేను గురి చూసి ఆ చెట్ల మధ్యలో అక్కడ కొమ్మలు అవన్నీ ఉన్నాయి, వాటి మధ్య నుంచి దాన్ని కొట్టేసి తక్కన దానికి తాకింది, కింద పడ్డది. ఏమైంది? తక్కన తాకి అబ్బా ఎంత బాధ అయిందంటే, అయ్యో అమ్మ ఆ పక్షి పిల్లల్ని నేను ఎత్తు చేశాను, అసలు తాకుతుందని అనుకోలేదు అనుకున్నాను. అట్లా తాకుతుందని కూడా అనుకోలేదు అనుకున్నా. అంటే ఇక్కడ పౌలు ఏమంటాడు? గురి చూడని వాడి వల్ల నేను పోరాట లేదు కదా. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. మనం ఎట్లుండాలి? గురి చూడని వారి వాళ్ళు పరిగెత్తు వారు కాకుండా ఉండాలి. మన గురి పరలోకం, మన ప్రియ ప్రభు కనుక ఆయన చూస్తే మనం వెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏది చెప్పండి? దేవుని వాక్యమే. ఏంటిది అది? దేవుని వాక్యమే సర్వాంగ కవచము. ఇంకేమంటాడు? మీరు ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. ఏం చేస్తున్నాము? వీటన్నిటితో పోరాడుతున్నాము. ఎందుకు? గురి చూడని వాళ్ళే మనం పోరాడకూడదు. మన ప్రియ ప్రభువును చూస్తూ మన సత్యవాక్యమును అర్జిస్తూ కొనసాగిస్తూ వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ బయట మనము మన అంతరంగంలోని పాపముతోను భ్రష్ట స్వభావంతోను బయట ఉన్న సైతానుతోను వాడి అనుచరులతోను మనం పోరాడాలి. కనుక గురి చూడని వారి వల్ల పోరాడకూడదు. కొలస్సీయులకు రాసిన 3వ అధ్యాయం 5వ వచనం.
కావున భూమి మీద భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలా? వీటిని చంపివేయాలా. చంపిన తర్వాత మళ్ళీ ఈ లక్షణాలు మనలో రాకూడదు. ఈ లక్షణాలు మనతో రాకూడదు. మొదటి తిమోతి గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. చూడండి, ఏం పోరాడాలా? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. ఏం చేయాలా? నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకొంటివి. తిమోతిని గురించి అంటాడు పౌలు. ఏమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఆనాడు తిమోతికి, ఈనాడు నీకు నాకు చెప్తున్నాడు పౌలు. ఏమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడు నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. మనం ఒప్పుకున్నామా? ఏమంట? కనుక తిమోతి విషయంలో ఆ పౌలు తెలియచేస్తూ వస్తున్నాడు. కనుక మనం యేసుక్రీస్తుకు మంచి సైనికుడిగా ఉండాలి. ఏముండాలా? నీవు నేను మనందరం కూడా మన ప్రియ ప్రభుకి ఎట్లుండాలా? మంచి సైనికుని వలె ఉండాలి. ఇజ్రాయెల్ కంట్రీలో చూశారా? పురుషులు స్త్రీలు యవనస్తులు సర్టెన్ ఏజ్ రాగానే స్త్రీలు పురుషులు అందరికీ సైనికులే. వారు ఎప్పుడు చూసినా గన్ను వెంబడేసుకొని తిరుగుతూనే ఉంటారు, అటు ఇటు అక్కడ. చూసిరా మీరు? చూసిరా ఎవరైనా? యూట్యూబ్లో చూసిరా? అయ్యో, ఇంత జరుగుతూ ఉంది యుద్ధాలు. వారి విషయం యవనస్తులైన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 18 ఏజ్ ఓవర్ అయిన తర్వాత వెంటనే ఆడమోగాళ్ళే. ఎందుకు? సైన్యం వాళ్ళ దగ్గర తక్కువ ఉంది కనుక, జనసంఖ్య తక్కువ ఉంది కనుక ఆడవారు మగవాళ్ళందరూ కూడా గన్ చేత పట్టుకొని వారిని ఏం చేస్తున్నారు? యుద్ధానికి నడిపిస్తున్నారు. వాళ్ళు ఎంత ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఒక సైనికురాలు, ఇండియా ఆమె. అబ్బా, ఎంత ధైర్యం! పురుషుడు కూడా అంత చాకచక్యంగా పరిగెత్తాడు. ఒక ప్లేన్లో ఏదో సంభవం జరిగింది. ఆ ప్లేన్ స్టార్ట్ అయింది పరిగెత్తు. ఈమె పరిగెత్తి ప్లేన్ లేచిన కూడా ఎగిరేసి ఆ టైర్ను పట్టుకొని వేలాడుతుంటే ఎవరు పైలట్ చూసి ఆమెను డోర్ ఓపెన్ చేసి తీసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి ఎవరైతే మరి ఎవరు విరోధులు ఉన్నారో వాళ్ళు చేపట్టి వారి బ్యాగులు వాటిని అన్నిటిని కూడా రక్షించింది. అలాంటి యవనస్తులముగా యుద్ధచూరు లోకరీతిగా అంత గొప్ప కార్యం చేస్తే మనం ప్రభువు ఎంత గొప్ప కార్యం చేయాలో చెప్పండి. ఎట్లా చేయాలి? ఎలాంటి యుద్ధాలు చేయాలా? ప్రభా, నాకు శాత కాదు, నలుము నొప్పుడు కాలు నొప్పుడు. యవనస్తుడు అని అంటే ఉద్యోగం చేస్తే, ముసలమ్మని అయితేనేమో విన్నవా? ఇది ఎప్పుడు ఆయన కొరకు ఎప్పుడు మనం చేసేది ఆయన కొరకు యుద్ధ భూమిలో మనం ప్రవేశించాలి. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే, మనం పోరాడినది ఎవరి కొరకు చెప్పండి? మనము మన అంతరంగంలోని పాపముతోను భ్రష్ట స్వభావంతోను బయట ఉన్న మరి సైతానుతోను మనం పోరాడాలి. మనం యేసుక్రీస్తుకు మంచి సైనికులుగా ఉండాలి. యేసు ప్రభుకి ఎట్లుండాలి? మనము మంచి సైనికుల వలె ఉండాలి. దొంగల వాటి 6 నెలలకు కుక్క మొరిగాని అంటారు. మనం ఉంటే ఏమి? దొంగలు ఈ రోజు పడితే 6 నెలలకు కుక్కలు మొరిగినాయి అంట. అంటే మన జీవితం అలాగుంది. ఏంటి? వినేది ఒకసారి,
చూసేది ఒకసారి విన్నారా? కనుక మనము యేసుక్రీస్తుకు మంచి సైనికులుగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. సైనికుడు క్రీస్తు చూడండి. యేసు యొక్క మంచి సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. చూసావా ఏమంటాడు? తిమోతికి రా అన్నాడు. యవనస్తుడు, బాలుడు యవనస్తుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, ఎంత చక్కగా ఉంది చూడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో పోరాడే శ్రమను అనుభవించుము, సుఖపడమనలేదు అన్నాడా? సేవ చేసి వాళ్ళు వీళ్ళు మటన్ చికెన్ బిర్యానీ అవి పెడితే తినుకుంటూ పండుకో అన్నాడా? అనలేదు. ఏమంటాడు? నాతో కూడా పోరాడు. మనమైతే ఎవరి కొరకు పోరాడతాం? దేవుని ప్రజల కొరకు పోరాడాలి. మనం అలాంటి యుద్ధ రంగంలో మన ఆత్మీయ జీవితంలో మనం అట్లు పోరాడి గెలవాలంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అమ్మా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువైన వారికి మేలు కలుగుటకై సమస్తములో సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అబ్బా, ఆయనను ప్రేమించు వారికి ఏం జరుగుతాయి? సమస్తాన్ని సమకూడి జరుగును. నిజంగా చెప్పాలా, నేను నా వర్షవాక్యము యోబు గ్రంథం 7వ అధ్యాయం. ఆ యోబు తన విషయం చెప్పుకుంటూ ఉంటే ఈ వాక్యం చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే, అబ్బా, అంత దేవుని ప్రేమించే వారికి ఏం జరుగుతుంది? చెప్పండి. ఆయన సంకల్పించు పిలువైన వారికి మేలు కలుగుటకై సమస్తములు కూడి జరుగుతున్నవనేది. మేలు కొరకై, తన ప్రజలకు మేలు కొరకై ఏం జరుగుతాయి? అనారోగ్యం కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ, శ్రమలు కానీ, ఇంకా ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా మన మేలు కొరకు జరుగుతాయి. ఎందుకు ఇలా చేస్తున్నామని ప్రశ్నించొద్దు. దేవుని ఎప్పుడు కూడా మన మేలు కొరకు చేస్తాడు. దేవుడు మన మేలు కొరకు చేస్తాడు. తర్వాత ఇంకేమంటాడు ఇక్కడ? దావీదు యెహోవా పట్ల లోతైన ప్రేమ, అనురాగాలు ఉన్నాయి. ఎవరికి? దావీదుకు. ఇక్కడ ఉన్న అవన్నీ కూడా హృదయాన్ని అప్యాయతతో చేసే ప్రేమ. అది ఏంది? దావీదు యొక్క ప్రేమ ఎలాంటిది? హృదయాన్ని అప్యాయతతో కదిలించే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించే మనిషి ధన్యుడు. ఎవరు? దేవుణ్ణి ప్రేమించే మనుషుడు ధన్యుడు. అలాంటి వాడికి అన్ని మంచి జరుగుతాయి. ఏం చేస్తాయి? దేవుని ప్రేమించే వారికి అన్ని మంచి జరుగుతాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అటువంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఎంత దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడిన రీతిగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవిస్తుందని ఆశ్చర్యపడకుడి. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన తర్వాత పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చేస్తాడు? కొంచెము కాలం శ్రమ అనుభవించాల. ఆ తర్వాత మన ఆశించిన రూపంలోనికి తీసుకొని వస్తాడు. చూడండి, ప్రకటన బైబిల్ స్టడీలో ప్రకటన ధ్యానిస్తూ ఉన్నాం. ప్రకటనలో ధ్యానిస్తూ ఉంటే దేవుడైన ప్రభు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కొంతకాలము సాతాను వాని దూతలు విడిచిపెట్టబడతారు. ఏం చేయబడతారు? సాతాను వాని దూతలు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన ఆ సమయంలో అప్పటికి
పరిశుద్ధులు ఎత్తబడతారు. అయితే విడవబడినటువంటి వారికి ఇంత అంత శ్రమ కాదు. ఆ సాతాను వాని అనుచరులు వారి దూతలు ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని కాటు వేస్తే ఆ కాటు వేసి యొక్క ఏంటి శ్రమ, దుఃఖము, బాధ అది అంతవరకు వెంటనే వెళ్ళిపోదు. అది బాధ తేలుపుట్టినటువంటి బాధ, కానీ అది అంతము వరకు అలాగనే ఉంటుంది. తర్వాత ఆ సమయంలో మరణము కావాలని కోరుకుంటే కూడా మరణము రాదు. ఆ శ్రమ ఇంత అంత కాదు. నేను ఇలా ఫోటో చేసినంత చూపించుకుంటూ చెప్పడం అంత టైము కాదు. కనుక మనము మొదటి పునరుద్ధానం అంది ఎత్తబడ్డకే మనం సిద్ధపడాలి. విడిచిపెట్టబడ్డామా, అవిధేయులైనామా, లోబడనల్లి వారిగా జీవిస్తామా, వాతవేయమైన మనసుతో కొనసాగిస్తామా, దాని శ్రమ ఇంత అంత కాదు. భరించరానటువంటి శ్రమ. ఎలాంటిది? భరించరానటువంటి శ్రమ. అయితే తన ప్రజలకు తాను చేసేది, తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూలుగా చేసి స్థిరపరచును. ఏం చేస్తాడు? ఆ ప్రియ ప్రభు మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరచును. కనుక అతని విజయ రహస్యము ఎవరిది? దావీదు విజయ రహస్యము అవుతుంది. యుద్ధములో దేవుడే దావీదు బలము అంటాడు. ఆ దావీదు ఆయన బలం ఎవరు? దేవుడే నా బలము అంటాడు. కీర్తనలు 21:1. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ బలమును బట్టి సంతోషించుచున్నాను. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చూసావా? ఎవరు నా బలం? ఎవరు? మన బలము ఐశ్వర్యము, ధనము, దీతము సమకూర్చుకున్న వాటిని బట్టి అతిశయిస్తాము. ఏ కొంచెం మాత్రము. ప్రపంచంలో మరి విస్తారముగా గమ్ములు సమకూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విన్నారా? ఎలన్ మస్క్ ఆయన పేరు. ప్రపంచంలో 3వ స్థాయి అట ధనంతో. చూడండి, అలాంటి వ్యక్తికి అది లేదే మనం కొంచెం దాని కొరకు ఏం చేస్తాం? అతిశయిస్తాం, గర్విస్తాం. దీనులమయ్యే దానికి బదులుగా ఏం చేస్తున్నాం? దేవునికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటున్నాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే దావీదు నా బలం ఎవరు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు. దావీదు ఆయన బలం బట్టి కాదు, దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు. 46వ అధ్యాయం కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏం చేయాలి? ఆపత్కాలంలో, శ్రమ కాలంలో, అనారోగ్య పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో ఏం చేసేవాడు? ఆదుకునేవాడు. మనల్ని ఆదుకునేవాడు. ఏ మనుషులు ఆదుకుంటారని అనుకోవద్దు. మన గురి ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. దేవుని మీద. 68వ అధ్యాయం 28వ వచనం. దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించున్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. ఆ దేవుడు మన బలం, మన జ్ఞానం, మన ధైర్యం, మన సర్వము ఆయనే. 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చూడండి, నీ వలన బలమునందు మనుషులు ఎవరు? ఏమి? ధన్యులు. దేవుని వలన బలమునందు వారు ధన్యులు. మనం ఎవరి బలాన్ని బట్టి? మనం సంపాదించిన దాన్ని బట్టి మన బలం కదా చెప్పుకోరు. మరి ఈవెన్ ప్రార్థన చేయండి అని కూడా చెప్పరు కొన్ని విషయాల్లో. అలాంటి వారు ఉన్నారు. మనం ఏం చేయలేము. యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియములు. ఏంటి? యాత్ర చేయు
ఏమి యాత్ర చేయువారి మార్గములు అవి వారికి అతి ప్రియములు. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణ. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. చూడు ఏమంటాడు దావీదు, మోషే ఇక్కడ రాసిన గ్రంథములో ఏమంటాడు? యెహోవాయే నా బలము, నా గానం. ఆయన నాకు రక్షణ. ఆయన నా దేవుడు, ఆయన వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నృతించదను. దీని ఆధారం చేసుకొని మనం ఆరాధనకి వెళ్తాము. ఈ సందర్భంలో ఒక పాట పాడదాం. ఆ పాట పాడిన తర్వాత ఆరాధనకి వెళ్దాం. 87 వచనం మార్చి వచనం పాడుకుందాం. అన్ని పాడితే బాగానే ఉంటుంది కానీ చూడండి, పాడదాం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదను. ఆయనే దేవుడు మనకు యుద్ధశూరు. యెహోవా నా బలము, నా గానము, యుద్ధశూరు. నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదను ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, ఆయన నీ మహిమాకి జయమునా, కోపాగ్ని రగులా చేసి చేతవలే దయించెదవు. నీపై లేదు వారిని చేతవలే దయించెదవు. నీపై లేదు వారిని. యెహోవాను గానము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదను. ఆయనే దేవుడు మనకు వేల్పులలోని తమ్ముడెవడు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలోని తమ్ముడెవరు, పరిశుద్ధ
అద్భుతమైన భూజుడా నీవంటే వాడెవడు అద్భుతమైన భూజుడా నీవంటే వాడెవడు యెహోవాను గానము ఏకముగా మనకు రక్షకుడనే ఆయనను వారికెదము ఆయనే ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరునెల నడచిరి సముద్రము మధ్యను ఆరునెల నడచి యెహోవాను గానము ఏకము ఏకముగా మనకు రక్షణ ఆయనే ఆయనే ఆడెదము ఆయనను వాలించెదము ఆయనే దేవుడు మనకు దినాదరణ చేసుకొని మనం ఆరాధనకి వెళ్తాం.